Hey friends, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నేను మీకు ఈరోజు సింపుల్ ఫోటో ఫ్రేమ్ మేకింగ్ చూపించబోతున్నాను. ముందుగా ఒక షీట్ తీసుకోవాలి. మనకి నచ్చిన ఫోటో దాని మీద ప్లేస్ చేయాలి. నేను దీన్ని ప్లేస్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూని తీసుకున్నాను. ఫోటో అతికించిన తర్వాత నేను దాని మీద వైట్ కవర్ని పేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కవర్ని పేస్ట్ చేయడం వల్ల ఫోటో మీద ఎటువంటి స్క్రాచెస్ ఎలాంటి మరకలు పడకుండా ఉంటాయి. అందువల్ల నేను ఈ కవర్ని కూడా ఫోటో పైన పేస్ట్ చేస్తున్నాను. కవర్కి 4 వైపులా ఫ్యాబ్రిక్లో అప్లై చేసి దాన్ని ఫోటో మీద ప్లేస్ చేయాలి. నేను ఈ ఫోటో ఫ్రేమ్ మేకింగ్లో గాజు ముక్కలను యూజ్ చేస్తున్నాను. సో ఫోటోకి 4 వైపులా మన ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి గాజు ముక్కల్ని అతికించాలి. ఇలా ఒకదాని పక్కన ఒకటి మన దగ్గర ఉన్న కలర్స్ని అప్లై చేస్తూ ఉండాలి. రంగురంగుల గాజులు యూజ్ చేసినట్లయితే కనుక మనకి ఫోటో ఫ్రేమ్ అనేది ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా ఫోటో చుట్టూ 4 వైపులా మనకు నచ్చిన విధంగా గాజు ముక్కల్ని అతికించుకోవాలి. నేను ఫోటోని హైలైట్ చేయడం కోసం గ్లాస్ బీడ్స్ని వాడుతున్నాను. ఈ గ్లాస్ బీడ్స్ని థ్రెడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేస్తాను. సో ఆ గ్లాస్ బీడ్స్ని నేను ఇక్కడ కూడా యూజ్ చేశాను ఫోటో మేకింగ్ కోసం.
నేను ఈ ఫోటో ఫ్రేమ్ని గోడకి ట్యాగ్ చేయడం కోసం వెనుక వైపున ఒక దారాన్ని ప్లేస్ చేస్తున్నాను. ఇది ఇలా ప్లేస్ చేయడం వల్ల మనం మేక్ కూడా అతికించుకోవచ్చు, ఎక్కడైనా తగిలించుకోవచ్చు. ఈరోజు నేను మీకు చూపించిన ఫోటో ఫ్రేమ్ వర్క్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.